హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ సురేఖ. అందరు బాగున్నారండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది ఫ్రెండ్స్. అంటూ మామిడికాయ చూడండి, మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఇది ఒక్కటి వచ్చేసి 50 రూపీస్ అంటండి. ఏం సీజన్ స్టార్ట్ అయిందో లేదో, ఇంకా మామిడికాయలది కూడా డిమాండ్ అన్నట్టుగా అయిపోయింది. స్టార్టింగ్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయండి. 50 రూపీస్ అంట ఒక కాయ. దీంతో మామిడికాయ పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ అండి. ఎన్ని రోజులు అయిందో మిస్ అయ్యి, అందుకు ఈరోజు నుండి స్టార్ట్ అనమాట. మామిడికాయ లవర్స్ అందరు పండగ చేసుకుందాం. దీని చెక్కు తీసుకుందాం ఫ్రెండ్స్. మొత్తము గేటర్తో చెక్కు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడికాయని కడుక్కోవాలండి. ఇట్లా మొత్తం మామిడికాయని కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కొని ఇట్లే పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే వెంటనే మిక్సీకి వేసేయం లేదు కదా, దీన్ని సన్నగా స్లైస్ లాగా కట్ చేసుకోవాలి కదా, ముక్కలు ముక్కలుగా మామిడికాయని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలంటే. ఈలోపు మనము మామిడికాయ పచ్చడికి మెయిన్ ఏందండి కాంబినేషను, వెల్లుల్లిపాయ ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు పడితే మామిడికాయ పచ్చడిలో తింటుంటేనే సూపర్గా ఉంటుందండి. నోరు ఊరుతుంది నాకు చెప్తా ఉంటేనే. ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్, పెద్దగానే ఉంది చూడండి గడ్డ, వెల్లుల్లిపాయ గడ్డ. ఒకదానికి ఒకటి తీసుకునేది పెద్దది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడిలో. ఈలోపు మనం ఇవి కట్ చేసుకోవడం కాదు, ఇదైతే కట్ చేసుకుంటాము. ఇది ఒలుచుకోవాలి కదా, పాయలు మొత్తము పొట్టు తీసేసుకొని ఒలుచుకుందాం ఫ్రెండ్స్. ఇంకా వెల్లుల్లిపాయ రెబ్బల్ని మొత్తం తీసేసుకొని ఒలిచేసుకోవాలి ఫ్రెండ్స్. బ్రౌనీ చూడండి ఎలా కూర్చుందో, షాప్లో కాపలా అనమాట. షాప్లో ఎవరు లేరు కాబట్టి ఇంకా నేను ఇట్లా ఇంకా అన్నీ కట్ చేసుకుంటా, షాప్లోనే కూర్చొని కట్ చేసుకొని వంటకు ప్రిపేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. కట్ చేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసాను చూడండి, కట్ చేసుకున్నా. ఇంకా బ్రౌనీని షాప్లో కూర్చోబెట్టేసి దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. మామిడికాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి అంటే చాలామందికి, ఆల్మోస్ట్ 100కి 100% అందరికీ ఇష్టమే ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అందరికీ ఇష్టమే అండి మామిడికాయ పచ్చడి అనేది. కట్ చేస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది ఫ్రెండ్స్, అందుకే ఒకటి అనేది స్లైస్ అనేది పక్కన పెట్టేశాను, ఇది నాకు అనేసి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు వేసుకుందాము. అన్నీ వేసుకోకుండా కొన్ని తీయండి, తిరువాతలో వేసుకుంటే బాగుంటుందండి. కొన్ని 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి ఫ్రెండ్స్. సాల్ట్ రుచికి సరిపడినంత. మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. మామిడికాయల ముక్కలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు, కారం పొడి, సాల్ట్, మామిడికాయలండి. మెత్తగా కొట్టుకోకూడదు ఫ్రెండ్స్, కొంచెం ఒక్కలుగా కొట్టుకోవాలన్నమాట, కచ్చావచ్చాగా. ఒకసారి తిప్పిన ఫ్రెండ్స్ చూసుకుందాము. చూడండి లోపలంతా తిరిగింటుంది బ్లేడ్ అనేది, మెత్తగా అవుతుంది అనమాట. అందుకే ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అడుగు నుండిదంతా పైకి వచ్చేటట్టు కలుపుకోవాలండి. బాగా కలిసిపోయింది. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా పలుకుగానే ఉండాలండి, కచ్చావచ్చాగా. ఇప్పుడు దీన్ని తిరువాత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నము, నెయ్యి, మామిడికాయ పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని తిరువాత పెట్టుకోవడానికి కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. తిరువాతలో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. కొన్ని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి. జాగ్రత్త, చిట్పట్ అని విరుచుకోబడుతూ ఉంటుంది కరివేపాకు అనేది. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకోవాలి ఫ్రెండ్స్. అబ్బా సూపర్ టేస్ట్ అండి. అట్లా కొంచెం చేయికి అయింది అనేసి నోట్లో పెట్టుకున్నాను. పులుపు, కారం అన్నీ సూపర్గా పెట్టాను. బ్రౌనీ అల్లరి చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో. ఒక 2 మినిట్స్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఈలోపు మనం అది 2 మినిట్స్ అయ్యేలోపు దీన్ని ఇట్లా చేసేసుకుందాం. కొంచెం పైన సాల్ట్, కొంచెం లైట్గా కారం పొడి,
అదేనండి, నేను లైట్గా వేస్తుంటే ఒక చోట పడమంటే ఒక చోట పడతా ఉంది ఇది కారం పొడి. ఇట్లా ఎంతమందికి ఇష్టం అండి మామిడికాయ ఉప్పు కారం కలుపుకొని తినడము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎన్ని స్పూన్లు పెట్టినానో చూడండి మామిడికాయ పచ్చడి అనేది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్లో మామిడికాయ పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా స్టైల్లో ఇట్లా చేస్తానండి. కచ్చగా వేసేస్తాను అనమాట, మెత్తని పేస్ట్ లాగా వేయను. నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొంచెం అన్నం, మామిడికాయ పచ్చడి ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి ఉంటే ఏవో ఒకటి నెయ్యి చూడండి ఇంకా ఎక్కువ వేసేసుకోవాలి. నెయ్యి తింటే ఫ్యాట్ అంటారు కదా, ఫ్యాట్ ఏం కాదండి నెయ్యి అనేది. చూడండి ఎన్ని ఉన్నాయో వడలు. ఇది వచ్చేసి బుగ్గెం అండి, మిరప బజ్జీ, పచ్చడి, నెయ్యి, అన్నం చాలు. ఇంకా ఏం లేకున్నా కానీ మామిడికాయ పచ్చడితోనే సంపూర్ణంగా కడుపు నిండుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటామన్నమాట. ఇంకా నేనైతే అదొకటి వేసుకున్నా ఫ్రెండ్స్. కలుపుతా ఉంటేనే ఇంకా చూడండి నోరు ఊరుతా ఉంది కదా మీకు కూడా. బ్రౌనీ అల్లరైపోయిందండి చాలా. మీకేమంటే ఇష్టం, బజ్జీనా, వడనా, బుగ్గెమా? అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.